వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో మా ఫ్యామిలీలో అయితే ఆడపడుచులు అంటే చాలా గౌరవిస్తారు. అలాగే చాలా రెస్పెక్ట్ ఉండిద్ది. వాళ్ళకి ఇంటికి వచ్చారంటే చాలా విలువ ఇస్తారనమాట. ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ఆడపడుచులను పిలవకుండా అయితే ఉండరు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీస్లో ఎవరైనా. మా ఫ్యామిలీస్లో చూసుకుంటే కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కూడా ఆడపడుచుల కంటే కూడా వచ్చిన వదినలకి భయపడాలేమో నాకు తెలిసినంతవరకు. అంటే ఇప్పటివరకు నేను చూడలేదు, కానీ ఇక నుంచి చూడాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. అయినా కానీ ఇంతకుముందు అయితే ఆడపడుచులు అంటే ఎక్కువ డామినేషన్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే వదినలకి భయపడే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూడాలి. ఇంకా మా ఇంట్లో చూసుకుంటే, నా గురించి చూసుకుంటే, మా ఇంట్లో నాకు 2 ఆడపడుచులు అనమాట. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఇంకా నాకు చాలా విషయాలు చెప్తానే ఉంటారు. ఇంట్లో విషయాలు అని, లేదా బయట పనులు చేసే పనులు కావచ్చు, ఎన్ని విషయాలైనా చెప్తానే ఉంటారు. వాళ్ళు ఎన్ని చెప్పినా నేను వింటానే ఉంటాను అనమాట. ఎందుకంటే నా దృష్టిలో ఆడపడుచులు అంటే ఒకప్పుడు కంటే కూడా కొంచెం వాళ్ళు వస్తా వెళ్తా చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఆడపడుచులు అంటే నా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ అనమాట. నా గురించి చాలా ఆలోచిస్తారు. అలాగే ఇప్పటి వరకు వాళ్ళకి పుట్టిల్లు అంటే మా అత్త, మా మామ, అలాగే మా వారు కాకుండా ఇక నుంచి నేను కూడా వాళ్ళకి పుట్టిల్లులాగే అనమాట. నేను వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తే నా తరపు నుంచి నేను ఏదైనా సరే చేయగలగాలి, నేను చెయ్యను అని అనకూడదు అని నేను ఫస్ట్ నుంచి అలాగే అలవాటు చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో పనులు కావచ్చు, లేదా వాళ్ళు నాకు ఏది చెప్పినా సరే నేను చేస్తాను, చెయ్యను అని ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు నేను ఒక్క విషయంలో కూడా నేను చెప్పిందే లేదు. వాళ్ళు ఏ పని చెప్పినా లేదా ఏ విషయం చెప్పినా సరే వింటాను. ఎందుకంటే నేను నా పిల్లలు నా అంత ఏజ్ వచ్చినా సరే వాళ్ళ కింద నేను ఎప్పటికీ చిన్నదాన్నే. అంతే కదా, వాళ్ళు మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, అన్ని విషయాలు వాళ్ళకే ముందు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకంటే నేను ఎప్పటికీ చిన్నదాన్నే. మా అమ్మ నాన్నకి ఎలా నేను ఎప్పటికీ చిన్నదాన్నో, నా ఇంటి ఆడపడుచులకు కూడా నేను ఎంత పెద్ద ఏజ్ వచ్చినా సరే వాళ్ళకి ఎప్పటికీ నేను చిన్నదానిలాగా కనిపిస్తూ ఉంటాను. వాళ్ళ కూతురులాగే ఫీల్ అయ్యి అన్నీ చెప్తానే ఉంటారు. వాళ్ళు ఏదన్నా అన్నా సరే నేను అసలు ఫీల్ అయినా నేను అసలు చెప్పను. నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టి ఉండను. నా చేతనైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ గురించి. ఎందుకంటే ఆడపడుచులు అంటే నా దృష్టిలో నేను ఒక ఇంటి నుంచి వచ్చాను కాబట్టి ఎలా మన పుట్టిల్లు, మన వాళ్ళు, మన అమ్మ నాన్న, మన ఫ్యామిలీ ఎలా బాగుండాలని ఎప్పుడు ఆలోచిస్తారో వాళ్ళు కూడా అంతే కదా. పుట్టిల్లు బాగుండాలని వాళ్ళు ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు. బాగుండాలని ఎప్పుడు కోరుకునే వాళ్ళల్లో వాళ్ళు ఫస్ట్ ఉంటారని నేను అనుకుంటాను. అందుకని నాకు తెలిసి వాళ్ళు నేను ఎప్పుడు బాధ పెట్టి ఉండను. ఏదైనా చిన్న విషయాల్లోకి వచ్చినా కూడా నేను ఎప్పుడు వాళ్ళని కేర్లెస్గా మాట్లాడిందే లేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏది చెప్పినా సరే నేను వింటాను. బయట వాళ్ళ గురించి కూడా ఎక్కువ చెప్తానే ఉంటారు, అయినా వింటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.